నేను అంటే ఒక మాట చెప్పనా, దేవుడట, జాగ్రత్తగా మాట వినండి, మీ గుండెలో పెట్టుకోండి, ₹1,00,00,000 సంబంధించిన మాట చెప్తున్నాను. రక్షణ పొందిన వెంటనే దేవుడు ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని లిఫ్ట్ చెయ్యడు, అంటే ఎదుగుదల ఇవ్వడు. ఇది కొంచెం కష్టమైన మాటే. రక్షణ పొందిన వెంటనే, ప్రభు నమ్ముకున్న వెంటనే నీ స్థితి వారిపోయి ఇంకా అబ్బో సూపర్ అనే స్థితికి తీసుకువెళ్ళడు. ఏ వ్యక్తినైనా చివరి స్థితికి తీసుకెళ్తాడు. మరలా జీరో జీరో జీరో. ఇంక నీ పక్కన ఎవడు ఉండడో, సాయం చేసేవాడు ఉండడో, ముద్ద పెట్టేవాడు ఉండడో, పలకరించేవాడు ఉండడో, ప్రేమ చూపేవాడు ఉండడో, తోడొచ్చేవాడు అస్సలా ఉండడో. ఆ స్థితికి తీసుకెళ్తాడు. అక్కడ మాట్లాడతాడు, కొడుకు అయిపోయిందా, నీదేమైనా ఉందా, ఇంకా ఏముంటుంది, ఇంకా ఏముంటుంది, ఇంకా ఆ జీరో స్థితికి తీసుకెళ్తే ఏముంటుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అప్పుడు. చేసా చెయ్యి ఊరు పెట్టి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఆ జీరో స్థితిలో. అప్పుడు అంటాడు, ఆ జీరో పక్కన ఆయన ఒకటి నిలబడతాడు. అప్పుడు జీరోకి ఏమొచ్చింది తెలుసా? ఏ సంఖ్య వచ్చింది? ఏ సంఖ్య వచ్చింది? 10 సంఖ్య వచ్చింది. నిలబడ్డాను, ఇంకో 0 పెట్టించాడు పక్కన. నీవు ఒక 0వే, ఆ పక్కన ఆయన నిలబడ్డాడు, ఈ జీరోకి విలువ వచ్చింది. ఇప్పుడు ఏం తెలుసా, నీ పక్కన అనేకమంది నిలబెట్టుకుంటూ పోతాడు, అనేక జీరోలు. 100 అయింది. తర్వాత లెక్కలొచ్చా? అలా నీరసం ఉంటే నాకు నీరసం అవుతుందమ్మా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పక్క వారికి షేకండి ఇచ్చి వందనాలు చెప్పండి ఒకసారి. వేసుకున్నారా ఒక 100? వందనాలు చెప్పి 100 వేసుకోండి. దేవుని స్తోత్రం. పిల్లలు వందనాలు చెప్పారా? మీరు పుస్తకాలు పక్కన పెట్టండిరా, నా వైపు చూడండిరా. వందనాలు చెప్పి 100 వేసుకున్నారా? జాగ్రత్తగా. దేవుడు ఎప్పుడైతే నేను జీరో స్థాయికి తీసుకెళ్ళాడో 1గా నిలబెట్టాడు. ఇప్పుడు నీ పక్కన ఏం నిలబెడతా సార్? మరొక 0 పెడతాడు. ఆ 0 తెలుసా? నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలు. ఇంకో 0 పెడతాడు, నేను చీకొట్టబడిన వారిని తీసుకొచ్చి నిలబెడతాడు. ఇంకో 0 పెడతాడు, అధికారులు నీకు తోడుగా పెడతాడు. ఇంకో 0 పెడతాడు, ఆయన దూతల సమూహాన్ని కూడా పెడతాడండి. హల్లెలూయా. అది మన యేసయ్య బలం, అది ఏర్పరచుకున్న వాడికి ఇచ్చే గొప్ప మహిమ. హల్లెలూయా. ఆ మహిమ ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? యేసయ్యకి ఇస్తున్నాడండి. నేట చెరసాల్లో కూడా 1గా నిలబెట్టాడా? ఇప్పుడు రాజు దగ్గర బాబు నువ్వే ఆ పెత్తనం చేయి బాబు. ఏమైపోయాడు ఇప్పుడు? పెత్తనధారిగా మారిపోయాడు రాజు దగ్గర. ఆయన అంటున్నాడు, బాబు ఈ ఉంగరం పెట్టుకో బాబా. ఏ ఉంగరం? ఒక ఉంగరం పెట్టుకో బాబా. బాబు ఈ వస్త్రం కప్పుకో బాబు రే నా రథం ఉంది కదా, నా రథం ఒకటి ఉండరా బాబు. ఆయనకి ఏమైపోతుంది ఇప్పుడు? ఒక్కొక్క 0 పెరిగిపోతుంది. చెప్పనా, దేవుని పిల్లలకు ఒక్కసారి అన్నీ ఇవ్వడు. శ్రమిస్తాడు, నిలబడాలి, మరలా ప్రమోషన్ ఇస్తాడు, మరలా నిలబడాలి, మరలా ప్రమోషన్ ఇస్తాడు, మరలా నిలబడాలా, మరలా ఇస్తాడు, నిలబడుతూనే ఉండాలా. ఆమేన్. నేను అంటాను, మన జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివని నువ్వు గుర్తిస్తావో నీకు పరీక్ష కంపల్సరీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ పరీక్షలో నేను నిలబడగలిగితే నీకు ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ కావాలొద్దా? వద్దా? ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఏమో కోరుకుంటారు? ప్రమోషన్ కోరుకోరా? వద్దులే బాబాయ్, ఈ 200 ఇవ్వండి బాబాయ్, ఇక్కడే మాత్రమే ఈ చెప్పలతో ఉందామని కూర్చుంటారా? అనగా ఏ ఉద్యోగాలకు వెళ్ళినా ప్రమోషన్ సంవత్సరంకి ఇస్తారా? ప్రమోషన్ సంవత్సరంకి వస్తుంట. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పైన అధికారి దగ్గర నమ్మకంగా ఉంటారు. ఉండరా బాబో పిల్లలు? అవునా? ప్రమోషన్ కావాలంటే ఏం చేస్తారు? ఎమోషన్ అవుతారా? ప్రమోషన్ కావాలంటే ఏమవుతారు అమ్మా? మోషన్ అవుద్దా? సరిగ్గా చెప్పండి రా కొద్దిగా. ప్రమోషన్ కావాలంటే ఏమవ్వాలా? నీ అధికారి దగ్గర అది ఆ మాట చెప్పాలా. నమ్మకం. ఇలా అంటాను, దేవుని దగ్గర కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా మారాలా. శ్రమ వస్తున్న కొద్ది దావీదు కూడా నమ్మకంగా మారిపోతున్నాడండి. యేసేపు కూడా నమ్మకంగా మారిపోతున్నాడండి. దేవుని కృప తన మీద దిగి వచ్చిందండి. ఈరోజు అంటున్నాను, ఈ ఆరాధన ముగిస్తున్నాను, దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. నీతో ప్రభు ఈరోజు నిబంధన చేయబోతున్నాడు. నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక.